దీర్ఘ సుమంగళి భవ. హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత తెలుగు బ్లాగ్స్. ఈరోజు మీతో చాలా విషయాలు చెప్పుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి నేను పూజ చేసుకుంటున్నానా లేదా అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ ఎందుకు మనం చేసుకోవద్దు వరలక్ష్మి వ్రతం అనే కాదు, ఏ పూజలు అయినా సరే అంటారు. అండ్ అలాగే ఏ మంత్లో చేసుకోవద్దు, మనం ఏ మంత్లో పాటించాలి, ఏ మంత్లో పాటించొద్దు, ఇవన్నీ క్లియర్గా వీడియోలో చూద్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అంచనాలు ఉంటుంది. కొంతమంది మూఢనమ్మకాలు అంటారు, కొంతమంది అన్నీ పాటిస్తారు. అలానే అందరూ పాటించాలని రూల్ లేదు. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. ఎవరి మూఢనమ్మకాలు అని అనుకునే వాళ్ళని మనం ఏం చేయలేము, కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా. గర్భవతులు ఫస్ట్ 3 నెలలు ఎలాంటి పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ చేయొద్దు అని అంటారు. అది మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అంటేనే, లేదు అంటే మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ 3 మంత్స్ చాలామందికి నాజియా, వామిటింగ్స్, వీక్నెస్ అవుతూ ఉంటారు. ఇంకా ఆ టైంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, ఎక్కువ పనులు చేయడం వల్ల, కూర్చోవడం, లెగడం, స్టెప్స్ ఎక్కడం దిగడం ఇలాంటివి చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 3 మంత్స్ ఎలాంటి పూజలు వ్రతాలు స్ట్రెస్ లేకుండా అంటే ఉండొద్దు. కాబట్టి ఏం చేయకపోవడమే బెటర్ అనేసి పండితులు అయినా పెద్దవాళ్ళైనా సరే సజెషన్ చేస్తారు. మిడిల్లో ఉన్న సెకండ్ ట్రైమిస్టర్ అదే అండి, 4th మంత్, 5th మంత్, 6th మంత్ మనం హ్యాపీగా పనులైనా పూజలైనా అన్నీ చేసుకోవచ్చు. ఈవెన్ మనం కొండలకు కూడా వెళ్ళొచ్చు అని అంటారు. అదే టెంపుల్స్, కొండపైన ఉన్న టెంపుల్స్ కూడా వెళ్ళొచ్చు అంటారు. కాకపోతే కొంతమంది భయపడతారన్నమాట. ఎందుకంటే స్టెప్స్ ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కడం దిగడం అనేది చేయడం వల్ల చాలామంది స్ట్రెయిన్ అవ్వడంతో పాటు మిస్క్యారేజ్ ఛాన్సెస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అవుతూ ఉంటాయి. కాబట్టి అసలు చేయకపోవడం, టెంపుల్స్కి వెళ్ళకపోవడం అందుకే బెటరు. అది కూడా కొండపైన ఉన్న టెంపుల్స్కి ఎక్కొద్దు అనడానికి మెయిన్ రీజన్ అదే. కోర్స్ ఇంట్లో వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను ఇల్లంతా శుభ్రం చేసుకోవడంతో పాటు ముందు రోజే ఫినిష్ చేసుకున్నాను. ఇంకా ఈరోజు మొత్తం ఇంకా పూజ గదితో పాటుగా పూజ మందిరము అన్నింటికైతే మంచిగా బొట్లు పెట్టేసి అలంకరించేసి ఇల్లంతా శుభ్రంతోనైతే మంచిగా చేసేసుకొని దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. కానీ నేను ఈసారి అయితే వరలక్ష్మి వ్రతం అస్సలు చేసుకోవట్లేదు. అలానే అమ్మవారిని కొలవకుండా పూజించకుండా అస్సలే ఉండను. వెంకటేశ్వర స్వామికి సాటర్డే రోజు అలాగే ఫ్రైడే రోజు అమ్మవారికి అయితే కంపల్సరీగా నేనైతే పూజ చేసుకుంటాను అన్నమాట. సో అలానే చేసుకుంటున్నాను. కాకపోతే ఈరోజు ఇంకొంచెం ప్రత్యేకత ఉంది కాబట్టి కంపల్సరీగా అయితే కాళ్ళకి పసుపు పెట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారికి సేమియా పాయసం ప్రసాదంగా చేసి కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టేసి అయితే పూజ ఎలా పూర్తి చేసుకున్నాను అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెళ్ళయి నాకు జస్ట్ 8 ఇయర్స్ అయింది. 8 ఇయర్స్లో నేను ఫస్ట్ 2 ఇయర్స్ అయితే పూజ చేసుకోలేదు. ఫస్ట్ ఇయర్ అప్పుడు ఎలా అనంటే చేసుకోవాలి అనుకున్నా కూడా నాకు తొందరగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం వల్ల చేసుకోలేకపోయాను. తర్వాత సెకండ్ ఇయర్కి అదే టైంలో లాక్డౌన్, కరోనా, విలేజ్లో ఉండడం వల్ల చేసుకోలేను. ఇంకా తర్వాత థర్డ్ ఇయర్ నుండి అయితే అంటే నా మ్యారేజ్ అయ్యాక 3 ఇయర్స్ నుండి అయితే ఇంకా నేను కంటిన్యూస్గా ప్రతి ఒక్కటి వినాయకుని కూర్చోబెట్టుకోవడం అయినా సరే, వరలక్ష్మి వ్రతం అయినా సరే, ఇంకా అన్ని పూజలు వ్రతాలు నాకు తెలుసుకొని ఇంకా ప్రతి ఒక్కటే అయితే నిష్టగా అయితే అన్ని పూజలు వ్రతాలు చేయడం అయితే మొదలు పెట్టాను. చాలామంది అంటారు పూజలు వ్రతాలు చేయడం అవసరమా మీకు, అసలు ఇది అంటే ఆనవాయితీగా ఉందా లేదా అనేసి చాలామంది చాలా రకాలుగా అనేవాళ్ళు. అందరి విషయం ఏమో తెలియదు కానీ మా అత్తగారి సైడ్ అయితే అంటే మా అత్తగారి ఇంట్లో అయితే లేదు అని అన్నారు. అయినా సరే నేను అయ్యగారిని అడిగాను అన్నమాట. వాళ్ళకి లేకపోతే ఏంటమ్మా, నువ్వు ఆ ఇంటి కోడలివి అన్నప్పుడు నువ్వు మొదలు పెట్టొచ్చు. నువ్వు మొదలు పెట్టేది దేవుళ్ళకు సంబంధించి కాబట్టి అలా తప్పేం ఉండదు కదా, మొదలు పెడితే అంత మంచి జరుగుతుంది. ఏమో నువ్వు మొదలు పెట్టడం వల్లనే మీ ఇంట్లో ఇంకా మంచి మంచి పనులు, మంచి మంచి కార్యాలు మొదలవుతాయేమో, మంచి జరుగుద్దేమో, ఒకసారి మొదలుపెట్టు ఏం కాదని అన్నారనమాట.
అన్నమాట. సో మా అమ్మ వాళ్ళ సైడ్ అయ్యగారిని అడిగాను, తర్వాత ఇక్కడ అత్తగారి సైడ్ అయ్యగారిని కూడా అందరిని అడిగి తెలుసుకున్న తర్వాత ఫైనల్గా అయితే నా పెళ్ళైనాక 3 ఇయర్స్ నుండి అయితే ప్రతి ఒక్క నోములు వ్రతాలు చేయడం మొదలుపెట్టాను. ఈ వరలక్ష్మి వ్రతం రోజైతే మనకు కలశం అనేది అయితే కంపల్సరిగా, అంటే మనకు ఇంతకుముందు ఆచారం ఉంటేనే పెట్టాలి, లేదు మాకు ఆనవాయితీగా లేదు అంటే పెట్టొద్దు. లేదు మేము ఇప్పటి నుండి కలశం పెట్టాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు కలశం మొదలు పెట్టొచ్చు అన్నమాట. కానీ ఒక్కసారి కలశం పెట్టడం మొదలు పెడితే ఇంకా ఆపొద్దు. ఇంట్లో 5 రకాల ప్రసాదాలైనా చేయాలి అంటారు. ప్రసాదాలు చేసి మనకు ఓపిక లేదు అని అంటే కనుక ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చు అన్నమాట. నేను 2 రకాల ఫ్రూట్స్ పెట్టేసి ఇంకా వాటితో పాటుగా ఇంట్లో చేసిన సేమియా పాయసం అనేది అమ్మవారికి, ఇంకా సేమియా పాయసం కూడా పెట్టాను. మా మరిది వచ్చాడని చెప్పాను కదా, ఇంకా తమ్ముడు కూడా ఆఫీస్ నుండి ఇక్కడికే వచ్చేసి ఈరోజు పండగ అని చెప్పేసి మార్నింగే వాడు అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాడు. నేను లాస్ట్ టైం మేము మొక్కుకున్నప్పుడు ఏం మొక్కాను అని అంటే నెక్స్ట్ ఇయర్ వరకు మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టాలి తల్లి అని మొక్కాను. కానీ లక్కీగా నేను ఫస్ట్ ఆ టైం వరకే నాకు ఒక మిస్క్యారేజ్ అవ్వడం, మళ్ళీ ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాను. లేదంటే ఈ పాటికి నిజంగానే మహాలక్ష్మి మా ఇంట్లో ఉండేదేమో. చూద్దాం నెక్స్ట్ ఇయర్ వరకైనా మా ఇంట్లో మహాలక్ష్మి ఉంటే ఈసారి ఇంకా గ్రాండ్గా వరలక్ష్మి వ్రతాన్ని ఇంకా పెద్దగా సెలబ్రేషన్ లాగా, అంటే ప్రతి ఒక్క ముత్తైదులను నాకు తెలిసిన వాళ్ళని కనీసం 5 ముత్తైదులనన్నా పిలిచి మంచిగా వాయనం ఇచ్చేసి పూజ చేసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను. దీర్ఘ సుమంగళి భవ. ఇంకా పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మా బావ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. భర్త ఆశీర్వాదం ముఖ్యం. ఈరోజే ఆశీర్వాదం తీసుకోవాలని కాదు, ప్రతిరోజు కూడా మనం భర్త కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. చూడాలి, మా ఇంటికి నెక్స్ట్ ఇయర్ వరకు మహాలక్ష్మి మా ఇంట్లో గల్లు గల్లు మన తిరుగుతూ ఉంటే చాలా పెద్దగా అయితే చేసుకుంటాము. ఇంకా అమ్మవారిని అదే మొక్కాను అన్నమాట. అందుకే ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. అసలు నాకు వద్దు అన్నారు చాలామంది, ఎందుకు ఇబ్బంది పడడం అన్నారు. కానీ నేను డెలివరీకి వెళ్ళే రోజు వరకు కూడా నేను మంచిగా దీపం ముట్టించుకోవాలి, నా వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని అస్సలు మర్చిపోవద్దు అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అన్నమాట. ఇంకా ఎప్పటికప్పుడు బోళ్ళన్నీ క్లీన్ చేసుకోవడం, అన్ని పనులు ఎప్పటికప్పుడు చేసేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే కంటిన్యూస్గా నిల్చోలేకపోతున్నాను, కొంచెం ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది. బ్యాక్ పెయిన్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడము, ఎక్కువగా బ్యాక్ పెయిన్ వల్ల ఎక్కువ నీరసం అయిపోతున్నాను అన్నమాట, ఇబ్బంది పడిపోతున్నా. అందుకే ఎందుకైనా మంచిదని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా సేమియాలు అయితే ఫస్ట్ ప్రసాదంకి అయితే తీసి పక్కన పెట్టేసి దేవుని దగ్గర పెట్టేసి మొక్కాక బోళ్ళని క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా తమ్మునికి, మా మరిదికి, మా కన్నగడికి, మా బావకి అయితే సేమియాలు ఇంకా గ్లాసులో అయితే పోసేసి ఇస్తున్నా. కానీ ఎందుకు అబ్బా నాకు ఇంట్లో పూజలు చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. పెళ్ళి కాకన్నా ముందు అసలు దీపం ముట్టించుకునేదానే కాదు, అలాంటిది ఇంత దేవుళ్ళను మొక్కడం, ఇంత భక్తితో ఉండడం అంతా నన్ను మార్చింది ఆ వెంకటేశ్వర స్వామిని అని నేను నమ్ముతున్నాను. చూద్దాం, వెంకటేశ్వర స్వామి నా కోరికనైతే హాఫ్ తీర్చాడు, ఇంకొంచెం ఉంది, అది కూడా పూర్తయ్యాక ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. ఆ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవికి అయితే ఎప్పుడు రుణపడి ఉంటామన్నమాట మేము, మా కుటుంబ సభ్యులము. ఇంట్లో అయితే మునక్కాయ పప్పు వేసాను. ఇంకా తర్వాత సేమియా చేసి నార్మల్ వైట్ రైస్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఇంకా నా వల్ల అవ్వట్లేదు. లంచ్ చేసేసరికి 2 అయిందన్నమాట. కాసేపు మా కన్నగాడు పడుకుంటే రెస్ట్ తీసుకుందామంటే వాడు అస్సలు పడుకోవట్లేడు. ఉంటానండి, వాడిని పడుకోబెడతా. మరి మీరైతే మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.